భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితిపై గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాలకు మూడు వైపులా పాకిస్తాన్తో సరిహద్దులున్నాయి. అక్కడి గ్రామాల ప్రజలు టెన్షన్ వాతావరణ పరిస్థితులు తమకు కొత్త కాదంటున్నారు. మరింత సమాచారం పంజాబ్లోని అమృత్సర్ జిల్లా డోకి గ్రామం నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా జవాబిస్తుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయి, హై అలర్ట్గా ఉన్నాయి. భద్రతా దళాలు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్న పరిస్థితి. అయితే సరిహద్దు గ్రామాల్లో ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు సాక్షి బృందం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు చాలా దగ్గరలో ఉన్న డోకి గ్రామానికి, అంటే ఎల్ఓసికి లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరలో చివరిలో ఉన్న గ్రామానికి వచ్చాం. ప్రస్తుతం మనం డోకి గ్రామంలో ఉన్నాం. నా వెనక మీకు బీఎస్ఎఫ్ సంబంధించిన కంచె కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడు. ఈ గ్రామానికి ప్రత్యేకత మూడు వైపులా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది, ఒకవైపు ఇండియాకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ నుంచే వాళ్ళు రాకపోకలు చేయాల్సి ఉంటుంది. గ్రామస్తులను అడుగుదాం అసలు ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉన్నాయి, గతం నుంచి ఎలా ఉంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. सर ये गाँव का स्पेशलिटी क्या है, आप कितने साल से यहाँ रह रहे हैं? हम तो पैदा यहाँ पे हुए हैं, अभी 50 साल मेरी आजू हो गई है, ठीक है। तो उधर उसी टाइम के इधर ही हैं। बॉर्डर में लास्ट गांव है आपका, कैसा एक्सपीरियंस रहता था है आपके पास? एक्सपीरियंस किस चीज़ का? जनरली टेंशन रहे तो कैसा रहता? तो टेंशन ऐसे ही है जैसे हालात बिगड़ते हैं, हमें जो कुछ है हमारा उधर जो जैसे गेहूँ है सभी छोड़कर भागना पड़ता है। जो कुछ है हमारा घर पे पड़ा है सभी सामान छोड़ के इधर से भागना पड़ता है। तो कोई फैसिलिटी नहीं है हमें कोई भी किसी सरकार से कि ये गांव जो जीरो लाइन पे बैठे हैं उनको जो डिफेंस के आगे हैं उनको कोई ना कोई तो अलग से फैसिलिटी देनी चाहिए। लेटेस्ट सिचुएशन के बारे में क्या बताएंगे आप? अब जो है अब उसके बारे में क्या बताएंगे आप? अभी जो जंग का है, जंग का तो हालात बहुत माड़े चल रहे हैं। हमारे अभी खेतों में जो भी है भैंसों का चारा बनाने वाला है, गेहूँ आगे कुछ पड़ी है लोगों की, सभी कटाने कटूने वाली है। ऐसे ही आगे ऊपर से बारिश हो रही है, सभी खराब हो रहा है हमारा जो भी है। हाँ, तो रात में कैसा है? रात के समय में टेंशन रह रहा है? रात के समय में जो फैमिली है, फैमिली बच्चे हैं, जो हमारी लेडीज़ हैं, सभी वो हम पीछे डिफेंस के बैग छोड़ आते हैं रात को, जहाँ पे हम आदमी होते हैं अपने घर के जो भी है ध्यान रखने के लिए। तो एक दो आदमी घर में रहते हैं, बाकी सभी हमारी फैमिली पीछे छोड़ आते हैं, रात को छोड़ आते हैं, सुबह ले जाते हैं। बस ऐसे परेशानी चलती पड़ी है। ఓకే, ఉద్రిక్త పరిస్థితున్నప్పుడు ఈ గ్రామం నుంచి ఉన్న మహిళలంతా సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని చెప్తున్నారు. గ్రామానికి సంబంధించిన మగవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కొంత టెన్షన్ వాతావరణం పెరగడంతో కొంత ఆందోళన వాళ్ళు వ్యక్తం అవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సరిహద్దు గ్రామాలంతా కూడా హై అలర్ట్గా ఉంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించినంత వరకు సురక్షిత ప్రాంతాలకు బంకర్లకు తరలించారు. పంజాబ్ సంబంధించినంత వరకు కూడా హై సెక్యూరిటీ ఉంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఓసి నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, పంజాబ్.